తీసుకుంటున్నారు కాబట్టి మీరు అసెంబ్లీకి వచ్చి దీని మీద మాట్లాడాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అలాగని మాట్లాడకుండా వదిలేస్తారంటే ఈయన రాడు అసెంబ్లీకి. కానీ కౌన్సిల్లో మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, 2 రోజులు జరుగుతుందా, 3 రోజులు జరుగుతుందా, 4 రోజులు జరుగుతుందా కౌన్సిల్ నాకు తెలియదు. కానీ విక్రమ్ గారు ఖచ్చితంగా కౌన్సిల్ని స్తంభింపజేస్తారు ఇదే ఇష్యూ పెట్టుకొని. సమస్య లేదు. కౌన్సిల్లో మాత్రం మాట్లాడతారు. కౌన్సిల్లో అబాజబాదబా అని ఏదో గోల ఉంటుంది, అది అది అక్కడ నడవనివ్వరు. అలాగని అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తారా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అంటే ఇక్కడికి మాత్రం రారు. అందుకని వాట్ మై డిమాండ్ ఈజ్, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం 11 మంది అసెంబ్లీకి రావాలి, ఈ అంశం మీద మాట్లాడాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. లోకేష్ గారు సమాధానం చెప్తారా, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా, ఎవరి రంగేంటి బయటపడిపోద్ది కదా. అది నా పాయింట్. అది దయచేసి ప్లీజ్ విక్రమ్. అంటే ఒకటండి, అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటేనండి, అధికార పక్షం కూడా ఈ అంశంలో చాలా స్పష్టమైనటువంటి వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ గఫూర్ గారు కూడా చాలా సీనియరు, వారు కూడా తెలుసు. సాధారణంగా ఏంటంటే ఒక అంశాన్ని ప్రతిపక్షం లేవనెత్తినప్పుడు దానికి ముందుగానే అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాత అప్పుడు లాస్ట్ రికోర్స్ కింద న్యాయస్థానానికి వెళ్తారండి. ఇక్కడ జరిగింది ఏంటి, ఇవాళ న్యాయస్థానానికి వెళ్ళారు, న్యాయస్థానంలో అడ్మిట్ కాల, న్యాయస్థానం చాలా స్పష్టంగా ఈ పిల్లుని మేము తీసుకోము, ఇది రాజకీయ పరమైనది, ఏ అభ్యర్థి కూడా మా దగ్గరికి రాలేదు, కాబట్టి మీరు సమయాన్ని వృధా చేయొద్దని చెప్పిన తర్వాత ఇక వాళ్ళు విరమించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ తిరిగి దీన్ని అసెంబ్లీలోనూ సరే అసెంబ్లీకి రావట్లా, కౌన్సిల్లో రేపొద్దునే ఎత్తితే గనక అది వాళ్ళ బ్యాంక్రప్సీ ఆఫ్ పాలిటిక్స్, అంటే వాళ్ళ రాజకీయ దివాళా కోరుతనానికి అది ఒక నిదర్శనం అవుతుంది. ఎందుకంటే ఒక హైకోర్టు, ఎందుకంటే హైయెస్ట్ మనకి ఎపెక్స్ కోర్టు రాష్ట్ర స్థాయిలో హైకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ ఆ అంశాన్ని అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో లేవనెత్తడం అనేది ఈ షుడ్ నాట్ అరైజ్ అండి. అసలు అది జరగకూడదు. అది ఎందుకంటే అక్కడ లేకపోయిన తర్వాత అప్పుడు న్యాయస్థానానికి వెళ్ళాలి. అసెంబ్లీలో కనుక అధికార పక్షం తనకున్నటువంటి మందబలంతో ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేసిన పరిస్థితుల్లో అప్పుడు న్యాయస్థానానికి వెళ్ళాలి లాస్ట్ రికోర్స్ కింద. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఆల్రెడీ న్యాయస్థానానికి వెళ్ళిపోయారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇవాళ ఇక అది మీరు అన్నారు, ఇక ఆ అంశంలో ప్రభుత్వం కూడా స్పందించాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు ఇగ్నోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మళ్ళీ ఈ అంశాన్ని కనుక వాళ్ళు కనుక రేపు కనుక అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ గారు మరొకరు చేస్తే అదేమవుతుందంటే అది వాళ్ళ రాజకీయ దివాళా కోరుతనానికి పరాకాష్ట కింద మనం పరిగణించాలి. అంశాన్ని అసలు డిస్కషన్కి అలో చేయకూడదు. ఒకవేళ వాళ్ళు పట్టుబట్టినా కూడా వాళ్ళని ఏం చేయాలనేది ఇక కౌన్సిల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది తప్ప ఈల్డ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి ప్రభుత్వానికి. ఎందుకంటే అక్కడ ఏమి జరగలేదని హైకోర్టు చెప్పిన తర్వాత ఇంక ఇష్యూ ఏముందండి, అది ఇంక ఇష్యూ లేదు కదా. అది అందువల్ల ఇది చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ రాజకీయ దివాళా కోరుతనానికి పరాకాష్ట. ఈ అంశాన్ని ఇక ఎక్కడా కూడా చర్చించాల్సిన అవసరం లేదు. న్యాయస్థానం చాలా స్పష్టంగా తన నిర్ణయాన్ని తెలియజేసిన తర్వాత ఇక వాళ్ళు దీన్ని విరమించుకోక తప్పదు. అసెంబ్లీని వేదికను లేకపోతే కౌన్సిల్ని వేదికగా చేసుకొని సమయాన్ని వృధా చేయాలని చూస్తే మాత్రం అది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అనేటువంటిది నా అభిప్రాయం అండి. రైట్. గఫూర్ గారు ఒక ఫైనల్ వర్డ్స్ ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి, ఇది కాదు